చక్కటి వివాహము వేదిక ఇక వివాహం అనే సంబరములను మన క్రైస్తవ ప్రార్థన మందిరములకు దేవుడు జరిగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నమ్ముకున్న బిడ్డలను విడిచిపెట్టే దేవుడు నేను కాను అని మరొక్కసారి ఆయన తన సన్నిధిలో ఆయన ఎంతగానో ఘనత పొందగలిగాడు. కాబట్టి పిల్లల ఏ స్థితిలో నుండి వచ్చాము, ఏ స్థితిలోని దేవుడు నిలబెట్టాడు మనం చూసినట్లయితే పిల్లల నూతన బలము పొందుతున్నట్ల అంటే ఈరోజు పాఠాంశము నూతన బలము పొందుటట్ల. ఎలా పొందితే నూతన బలమును పొందగలము, ఎలా ఉంటే నూతన శక్తిని మనం పొందగలము ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే పిల్లరా, దేవుడు కార్యాలు ఏమడి కార్యాలు, అద్భుతములు, ఆశ్చర్యాలు, తర్వాత ఆశ్చర్యాలు ఎన్నెన్నో దేవుడు మనకి ఇస్తూ ఆయన చేసిన కార్యాలు కంటికి కనబడినవి, చెవులకు వినబడినవి ఎన్నో. నీ కుటుంబం పట్ల, నీ పట్ల, నీ మందిరం పట్ల, ఉన్న ప్రాంతాన్ని పట్ల ఎంతగానో ఆయన కృప చూపించి నిన్ను బలపరుస్తూ నీ కొరకు ఆహారమును సిద్ధము చేస్తూ. ప్రియులారా, అడవిలో సింహం పిల్లలైన ఆకులు ఉంటాయేమో కానీ ఆయన నమ్ముకున్న బిడ్డలు ఆకలిగా ఉండరని ప్రభులు వారు చెప్పారు. అన్నట్టుగానే ప్రియులారా, దేవుడు నమ్ముకున్న బిడ్డలు నేను ఆకలిగా ఉన్నాననే మాట మన నోటితో రావద్దు. అలాగే దేవుడి సన్నిధిలో అడగడము మరవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. నూతన బలము ఎట్లా పొందాలి? ఇంతగా దేవుడు అభివృద్ధి చేస్తూ ఇంతగా ఆయన కార్యాలను జరిగిస్తున్న దేవుడు మనం దేవుడు ఏ విధంగా నూతన బలము, నూతన శక్తిని పొందితే మనం ఏ విధంగా ఉంటామో అక్షరం చదువుకుంటాం. పరిశుద్ధ గ్రంథము ఎస్ఏ రాసిన గ్రంథము 40 అధ్యాయము 30 వచనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, చెమ్మచిల్లగా నడుచుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కొరకు ఎదురు చూచే బిడ్డలు ఎలా ఉంటాము అంటే నూతన బలం పొందుదురు, వారు పక్షి రాజు వారి రెక్కల చాపి పైకెగురుదురు. వీళ్ళరా పక్షిరాజు గురించి తెలుసుకున్నట్లయితే ఆ పక్షిరాజు తన గూటిని ఎక్కడో చిటారు కొమ్మన లేక ఎవరికి అందనంత దూరంలో భూమి ఆకాశాల మధ్య ఎక్కడో కొండ ప్రాంతాలలో అది గూడు కట్టుకుంటుంది. ఆ గూడు కట్టుకుని అక్కడి నుండి ఎగురుతూ ఉన్న తన ఆహారమును భూమి మీద ఎక్కడుందో అది చూటుగా చూడగలదు. మరలా అది తన ఆహారం కొరకు చూటుగా దిగి అది తినగలదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పక్షి రాజు తన బిడ్డలు నడక నేర్పే విధానంలో గొప్పతనం ఉంటుంది. చక్కగా గుడ్డులు పెడుతూ ఉంది. పిల్లలు చేసిన తర్వాత పిల్లల ఆ గూటి మీద నుండి పిల్లల మీద రెక్కల మీద ఎక్కించుకుని అది పైకి తీసుకుని వెళ్ళి బిడ్డలను విడిచిపెడుతూ ఉంటుంది. అప్పుడు అవి కొంత గాలిలోనికి వస్తూ ఎగరడము నేర్చుకుంటూ ఉంటాయి. పిల్లరా, మళ్ళా ఆ
ఆ పక్షి రాజు మరల తన బిడ్డలను అలాగే తీసుకుని వెళ్ళి ఎగరడం నేర్పిస్తుంది. అలాగే నా ప్రియులారా, దేవుడు సన్నిధిలో ఉన్న మనము ఎలా ఉండాలంటే ఆయనను ఎదుర్కొనేటట్లుగా, పాపానికి దూరముగా ఉంటూ, పాప విషయంలో చాలా ఎడమాటు కలిగి ఆయన దగ్గరగా ఉన్నట్లయితే పిల్లరా, పక్షిరాజు వాళ్ళ రెక్కల చాపి పైకి ఎగురుతాం. ఎంత లెక్క పరిగెత్తినా అలయక చెమ్మచిల్లగా నడిచిపోదు. కాబట్టి ప్రియులారా, దేవుడు కొలెస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 5 వరకు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుడు కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునుడి. అనగా మీరు ముందు పొందితే మీ జీవము యేసుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఇల్లు ఆయనతో కూడా మహిమవందు. కావున భూమి మీద ఉన్న అనగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నీవు దేవుడు కొరకు నూతన బలము పొందాలి అంటే ఇదిగో పౌలు గారు చెబుతున్నాడు కొలెస్సీలకు, సంఘానికి లేక పరిశుద్ధులకు, విశ్వాసులకు, సహోదరులకు అని రాస్తూ, నీవు నూతన బలము పొందాలంటే నువ్వు ఏమి విడిచిపెట్టాలంట? భూమి మీద ఉన్న మీ అవయవులను అనగా జాగ్రత్తను చదవము, ఆవిడతను అజానైనా చంపివేట. దేవునికి మహిమ కలుగునుగా. ఆ విధముగా ఇవన్నీ విడిచిపెట్టినట్లేదు ప్రియులారా, నీవు నూతన బలము పొందుటకు లేక మధ్య ఆకాశములకు ప్రేమ విందుకు వెళ్ళడానికి, అలాగే పరలోకముల సింహాసనం ఎదుట ఉన్న దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే నీకున్న ఆ శరీరయాస నేత్రావసరములను విడిచిపెట్టినట్లయితే నీవు నూతన బలము పొందుతావు. ప్రియులారా, అక్కడ నుండి తన మెరను వెతుకున్నట్లుగా దాని కను దాని దూరముగా నుండి కనిపెట్టదు. ప్రియులారా, ఆ కాసులు ఎగురుతున్న ఆ పక్షిరాజు భూమి మీద ఉన్న తన ఎర్రను అంటే తన ఆహారమును వెతుకు దాని కనులు దానిని దూరము నుండి కూడా కనిపెడుతూ ఉంటాయి. యోబు గ్రంథము 39:29 వచనములు చదువుకున్నట్లయితే చదువుకుందాం. యోబు గ్రంథం 39 అధ్యాయం 29 వచనం. త్వరగా ముగించుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ నుండి తన ఎర్రను వెతుకును దాని కనులను దాని దూరము నుండి కనిపెట్టి. ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు సన్నిధిలో నీవు ఆయన మాట ప్రకారముగా నువ్వు నడుచుకున్నప్పుడు నీకేమి కావాలో అది నీ కన్నులకు తేటగా కనిపిస్తూ ఉంటున్నప్పుడు ప్రియులారా, నువ్వు దేవుని కొరకైతే ఆయన సన్నిధికి వచ్చావు, దేవుని కొరకైతే ఈ మందిరములకు వచ్చి నువ్వు ఆయన ఆరాధించగలుగుతూ ఉన్నావు, ఏదో ఆశ కలిగి ఈ స్థలానికి మనం అందరం వచ్చి ఉన్నాం. ప్రభువా, రేపు మాకు ఎక్కడుండాలి అనే ఆలోచన నీకు కలిగి ఉన్నట్లయితే, నీకు స్థిరమైనది ఎప్పటికి ఉండవలసింది నీకొక రాజ్యం ఉంది కనుక నువ్వు ఆ రాజ్యం కొరకు ఎదురు చూసి బిడ్డవై ఉండాలి. ప్రియులారా, నశించే దానిని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చానని అతనితో చెప్పిన లోక 19:10 వచనంలో చూస్తే
నా ప్రియ రక్షించే దానిని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఉపవాసము కలిగి ఉపవాస ప్రార్థనలో నీవు వాడకు, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటూ. ఇది ఉపవాస ప్రార్థన వల్ల కలిగే అద్భుతాలు అనేక మనం చూచాం. నా ప్రియులారా, ఎస్తేరు గారు కూడా ఉపవాసముతో తన ప్రజలను రక్షించుకుంది. బిడ్డలు లేనప్పుడు అన్న కూడా ఉపవాసము ఉండి తన వరమును పొందగలిగింది. ప్రియులారా, 40 దినాలు ఉపవాసం ఉండి ఈ లోకములో ఉన్న శక్తిని, ఈ లోకములో ఉన్న సర్వాధికారములను, ఏ మానవుడు చేయలేని కార్యములు దేవుడు ఈ లోకానికి వచ్చి ఉపవాసముతో చేయగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియులారా, ఉపవాసము ప్రార్థన వల్ల దాని కలిగే శక్తి ఎంత గొప్పదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు సాక్ష్యమవుదు. ఇక నా పని అయిపోయింది, నా వల్ల కాదు, ఇది నేను ఉండను అన్న స్థితిలో ఉన్నప్పుడు, ఇది నెరవేర్చబడవు అని అనుకున్నప్పుడు, ఇదిగో ప్రభు సన్నిధికి వచ్చి మోకరించి కన్నీరు విడుచుచు ప్రభువా అనే పాదాల యొద్ద నువ్వు మొరపెట్టినప్పుడు దేవుని ఉపవాస ప్రార్థన అయినా వింటాడు. ఆ ప్రియులారా, నేను ఉపవాస ప్రార్థన జరిగిస్తున్న సమయాలలో నా ప్రియమైన దేవుడి లోకముల అద్భుత కార్యాలు నా కుటుంబం పట్ల, నా పట్ల జరిగించాడు. ఆనాడు మా తల్లిగారు చేసిన ప్రార్థన, నా ప్రియులారా, ఎంతగా కన్నీటి ప్రార్థన. ఒక్కొక్కసారి నా స్థితి ఏమిటి ప్రభువా, ఒక్కొక్కసారి ప్రభు ఏ స్థితిలో ఉన్నానయ్యా, ఇదిగో నన్ను ఇంతగా హెచ్చించావని ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ నా కళ్ళ నీరు కాలుతూ ఉంటాయి ప్రియులారా. ఎందుకంటే ప్రభువా, దీనుడైన ఆ చెత్తలో పురుగులుగా నిలువుందో కానీ నిలువులేని నన్ను నిలబెట్టుకుని ఇదిగో ఇలాంటి స్థలాలలో నన్ను వాడుకుంటున్నావంటే దాని వెనకాల ఇది గొప్ప ప్రార్థనని పునాది చేస్తావు. ఆ ప్రార్థన పునాది వలన ఈ రోజు ఈ దీనదాసుడు నిలబడి నీకు వాక్యం చెప్పగలుగుతున్నాడంటే దాని వెనకాల ఒకప్పుడు మా తల్లి గారు చేసిన ప్రార్థన అనే ఆయుధం ఉంది కనుక మేము ఈ రోజు నిలబడి దేవుడు వాక్యం చెబుతూ ఉన్నాం. ప్రియులారా, ఒక్క మనము తల్లిదండ్రులైన వారు మనము ఉపవాసం ఉండి కన్నీరు ప్రార్థన జరిగి చేస్తూ నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు ఆ ఫలములు నీవు అప్పుడు చూడలేకపోయినా ఇదిగో కొంతకాలమైన తర్వాత ఆ దాని ఉపవాసమైన ప్రార్థన అనే ఫలములు నీ బిడ్డలు తింటారు. సజీవమైన సాక్ష్యము నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఏమి లేని స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచినప్పుడు, ఏమి లేదు, ఇదిగో మా తండ్రి గారు చనిపోయిన తర్వాత ఏమి లేని స్థితిలో మేము ఉన్నప్పుడు మా తల్లి గారు ఉపవాస ప్రార్థన వలన ఈ రోజు మేము ఇలాగా దేవుడి సన్నిధిలో ఉండగలిగామండి. నేను కంటికి కనిపిస్తూ ఉన్నాను, కానీ నా సహోదరైన మా చెల్లాయి విషయంలో కూడా అతనికి ఇచ్చిన బిడ్డలు కూడా ఎలాగ జరిగిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అవమానపడనయ్యాడు. ప్రియులారా, ఉపవాస ప్రార్థన వలన నువ్వు తల్లిదండ్రులుగా మీరు చేసిన ప్రార్థన వలన ఎంత అపాయం వచ్చినా దేవుడు తప్పిస్తూనే ఉంటాడు. మునిగిపోయాము, అవమానపడిపోతున్నాము, ఏం చేయాలయ్యా అంటే అనుకున్న సమయంలో కూడా ఇదిగో దేవుడు ఆనాడు మీరు చేసిన ప్రార్థనలే, ఆనాడు నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వలన ఈ రోజు నీవు అవమానం పడకుండా, నీవు ఆ లోకానికి లోకము కాకుండా దేవుడు ఈ లోకంలో ఇలివించి నిలబెడుతూ ఉన్నాడంటే కారణము ఆనాడు ఉపవాసం చేసిన ప్రార్థన ఆ తల్లుల ద్వారానే మనందరికి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నీవు చేసిన ప్రార్థన నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి.
నువ్వు చేసిన ప్రార్థన నీ కుటుంబములకు ఐశ్వర్యకరమ ప్రార్థన అయి ఉండాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబానికి నీ చుట్టుపక్కల వారికి ఆశీర్వాదకరంగా దీవులకరంగా నీవు ఉండినట్లయితే పిల్లరా నీ ప్రార్థన ఫలిస్తూ ఉంది అని మనము తెలుసుకోగలము. ప్రేమ దేవుని పిల్లరా, నీవు సమాధానకర్త దేవుడైనా ఇదిగో నా ప్రేమ నిన్ను నీ ప్రభు అయిన దేవుడే సాతాను పాదాల మీద తొక్కుతూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవుడు యథార్థంగా ఉన్నప్పుడు, దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన పర్వాలై ఉన్నప్పుడు ఇదిగో సమస్య ఇద్దరు రాకుండా దేవుడు నిన్ను ఎప్పటికప్పుడే కాపాడుతూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఇదిగో ఆపద వస్తుందంటే, శ్రమ వస్తుందంటే ఆయన మనకంటే ముందుగా నిలబడి ఆయన చక్కటి సమాధానం ఇస్తూ ఉంటాడు. ప్రియులారా, నీకు ఒక గొప్ప ఆయుధం దొరికింది, అది ఉపవాస ప్రార్థన. రోమీ రాసిన పత్రిక 16-20 చదువులు ముగించుకుందాం. ప్రార్థన కలుద్దాం, ప్రార్థన ఎక్కువ చెప్పి కలుద్దాం. రోమీ రాసిన పత్రిక 16-20 చదువుకుని ముగించుకుందాం. ఆ సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ కింద చెదకు తొలగించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. నా ప్రియమైన దేవుడు, సమాధానకర్త దేవుడైన దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శ్రేష్టముగా చెదగా తొలగించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే సమాధానకర్త దేవుణ్ణి నువ్వు సమాధానం కలిగి ఉంటే దేవుడు గొప్ప కార్యాలు మన కుటుంబం పట్ల జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి పిల్లగా గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తున్నావంటే దాని వెనకాల దేవుడు వాళ్ళ వెనకాల మీరు దేవుడిని ఆలోచించిన ఆ ప్రార్థన శక్తిని బట్టి మనం అందరం ఏమంటున్నాం చెప్పండి, క్షేమంగా ఉంటాం. గమనించండి, చాలా మంది ఆనాడు మాతో పాటు సువార్త సహవాసంలో ఉన్నవారే ఈ సమయం మందిరమో ఈ విధంగా నిలబడిందంటే చాలా మంది దాని వెనకాల ప్రార్థన పనులు ఉన్నారు. అలాగే మాతో పాటు దేవుడి కొరకు ఆయన మందిరం నిలబడటం కొరకు చాలా మంది మాతో పాటు పోరాడడానికి కూడా ముందుకు వచ్చారు. దేవుడిని బిడ్డలు దీవించును గాక. ప్రియగా ఇదిగో దేవుడు ఆనాడు చట్టాల నుంచి ఈ స్థలంలోకి తీసుకుని వచ్చాడంటే ఎంతో మంది ప్రార్థనా పనులు ప్రార్థన ఉన్నాయి కనుకనే ఈ మందిరం ఈ విధముగా దేవుడు కార్యం జరిగించి ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా గమనించండి, ఒక ఇల్లు కట్టినప్పుడు ఆ ఇల్లు నిలబడడానికి ఏది అవసరం ఉందో అది కనిపించదు, కానీ ఆ ఇల్లు పైన ఉన్న సుందరమైన సౌందర్యమైన అలంకరణ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ సౌందర్యమైన ఆ అలంకరణ చూచి మురిసిపోతూ కిలకిలలాడచ్చు. ఎలాగండి గలేడి పిల్లల వల్ల గంతులు వేస్తూ ఉన్నారంటే కారణము ఆనాడు పునాదిగా నిలబడి ఈ మందిరాన్ని సంఘం అని ఈ దేవుడి మీద పునాది వేయబడి సంఘం ఉంది కనుక ఆ పునాది కనిపించకపోయినా ఆ మనలో చెప్పండి ప్రభు సన్నిధి మీద ప్రభు పునాదిపై నిలబడి లేడి పిల్లల వల్ల గంతులు వేస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీ కొరకు చెప్పుకోపోవచ్చు, కానీ ఈ రోజు నీ కొరకు వివరించకపోవచ్చు, కానీ రేపు మనమందరము మధ్య ఆకాశంలోకి వెళ్ళినప్పుడు సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు ప్రభు మనతో చెబుతూ ఉంటాడు. ఇదిగో అనేక బిడ్డలతో సాక్షిస్తూ ఉంటాడు. ఈ మూలకములో ఈ సహోదరి లేక ఈ కుమారుడు చేసిన నా పని విషయంలో ఇదిగో ఇంతగా నిలబడి శ్రమలకు, ఆకలకు, వస్త్రాలకు అన్నింటికి వారు అనేక ఇబ్బందులు పడినా సరే నా సువార్తను విడిచిపెట్టకుండా నిలబెట్టారు. ఇదిగో నా బిడ్డలని ప్రభులైనవా, నిన్ను ఆకాశ సింహాసనము చేసుకుని భూమిని పాండవేదం చేసుకుని లోకానంతని ఆయన కరెక్టలతో కాపాడుతున్న దేవుడే నీ కొరకు నా కొరకు ఆయన సాక్ష్యం చెబుతుంటే పిల్లారా ఎంత సంతోషం ఉంటుందో ఆలోచన చేయండి, ఎంత ఆనందం ఉంటుందో ఆలోచన చేయండి. ఎందుకంటే కోట్ల దేవదూతలు కేరేములు, గాబ్రియల్ దూత, మిఖాయేలు దూతలు, అనేక మంది కేరేములు దేవదూతలు 20,000
పెద్దలు అబ్రహాము గారు, ఇస్సాకు గారు, అలాగే పౌలు గారు, అనేక యెహోషువ గారు, ఈ బైబిల్లో ఉన్న ప్రవక్తలందరూ ఎదుట నీ కొరకు నా కొరకు చెబుతుంది. పిల్లరా, ఎంత ఆనందము, ఎంతో సంతోషంగా ఉంటుందో ఆలోచన చేయి. బ్రతుకున్నంత కాలము దేవుడి యందు భయభక్తులతో బ్రతకాలి. ఎంతకాలం బ్రతుకుతామో ఆలోచన లేదు కానీ, ఎంతకాలం బ్రతుకుతామో గ్యారెంటీ లేదు కానీ, బ్రతికినంత కాలము దేవుడికి నమ్మకముగా ఉన్నంత కాలము ఆయన నమ్మకముగా నువ్వు జీవించినట్లయితే పిల్లరా, నీ భూలోకంలో ఏదైతే ఆలోచన కలిగి ఉన్నావో అవన్నీ నీవు చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటాడు కదా, నిన్ను గ్రామాల్లో దీవిస్తాను, నిన్ను పట్టణంలో దీవిస్తాను, ఇంటి లోపల దీవిస్తాను, ఇంటి బయట దీవిస్తాను, నువ్వు కట్టలేని గృహాలను ఉంచుతాను, మీరు నాటని ఫలాలు మీరు తింటాడు అని ప్రభువు మనకు వాగ్దానం చేశాడు. ఆ ఫలాలు తినాలంటే వీళ్ళనా ఆత్మీయ లోతుగా మీరు ఆలోచించాలంటే కట్టని గృహాలు మనం అందరూ ఉన్నామా లేదు చెప్పండి? మనం కట్టని గృహాల్లో మనం ఉన్నామా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కట్టావా సొంతంగా? దేవుడు కట్టించాడు ఆ గృహాల్లో. ఇలా ఆనాడు చేసిన వాగ్దానం నెరవేరుస్తానని దేవుడు వెళ్తున్నాడు. నేను ఇంటి లోపల దీవిస్తాను, ఇంటి బయట దీవిస్తాను. అబ్బా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాటే మధురము, ఆయన స్వరము నచింపైన స్వరము. ఆయన స్వరం విన్నప్పుడు ఉలుక్కుబడి లేచాడు. ఎవరు చెప్పండి? సమూయేలు ఉలుక్కుబడి లేచి పరిగెత్తుకుండా వెళ్ళి, అయ్యా నన్ను పిలిచారా అంటే, నేను పిలవలేదు, నేను వెళ్ళి పండుకో అని చెప్పాడు ప్రవక్త. మరొక నా కుమారుడా అని పిలిచినప్పుడు, పేరు పెట్టి పిలిచినప్పుడు దిగారా మళ్ళా ఉలుక్కుబడి లేచాడు. అలా ముమ్మారు చేసినప్పుడు అసలు ఆ ప్రవక్త అంటాడు, ఆ స్వరము విన్నప్పుడు చిత్తం ప్రభు అని ఆలకిస్తుంది, దాసుడు ఆలకిస్తుందని చెప్పమని దాసుడు ప్రవక్త చెప్పగా, ఆ మాట స్వరాన్ని, ఆ మధురమైన స్వరాన్ని ఈయనగలిగాడు. తనక సమూయేలు గారు గొప్ప ప్రవక్తగా దేవుడు మంచి మధ్యనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మల్లెలైన స్వరము, ఆ ఇనుచుపైన స్వరము, నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడు దుఃఖంలో ఉండి మోకరించి కన్నీటి ప్రార్థన చేర్చినప్పుడు ఎప్పుడైనా వినగలిగావా? ఎప్పుడైనా మహా ఎలుగును చూడగలిగావా? ఒకసారి ఆలోచన చేయబిడ్డ. నువ్వు బ్రతికినంత కాలంలో, నువ్వు జీవిస్తున్న కాలంలో నువ్వు ఎప్పుడైనా చూడడానికి ప్రయత్నం చేసావా? చూసి తరించగలిగావా? నీవు విని ఆనందించగలిగావా? ఆ స్వరం కొరకు ఎదురు చూడగలుగుతున్నావా? నా ప్రియులారా, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు తెలియదు కనుక వీరిని క్షమించమన్న దేవుడే ఇదిగో ఆ స్వరము నీతో మాట్లాడడానికి ఆయన ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, నువ్వు ఆ స్వరం వినడానికి, ఆ మధురమైన మాటలు వినడానికి, ఆ గొప్ప వెలుగు వినడానికి నువ్వు ఎప్పుడు ఆసక్తి కలిగి ఉన్నావా? నువ్వు ఇన్ని సంస్థల మందిరానికి వస్తూ ఉన్న ప్రియులారా, ఇదిగో దేవుడు ఈ లోకంలో నేను జీవించేంత కాలము నువ్వు ఎదుగుతూ 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 దేవుడు సన్నిధికి దగ్గరగా జీవించగలిగినప్పుడు ప్రియులారా, ఆయన మరి ముమ్మారుగా పిలుస్తూ ఉంటాడు. మిమ్మల్ని వెలుగుతో నింపుతూ ఉంటాడు. నువ్వు అడిగినది ఇస్తూ ఉంటాడు. నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు అవన్నీ నీవు చూడగలవు. ప్రియులారా, ఉపవాసంలో ఉన్న గొప్పతనం అని, ఉపవాసంలో ఉన్న ఆ గొప్ప శక్తి ఆ ఉపవాస ప్రార్థనలో ఉంది కనుక నువ్వు ఎప్పుడైతే ఆయన స్వరం వినడానికి, ఎప్పుడైతే ఆయన మధురమైన ఆ వెలుగును చూడడానికి నువ్వు ఆసక్తి కలిగి నువ్వు మందిరానికి వస్తే ప్రభువు వారు మీతో మనతో మాట్లాడుతూ ఉంటారు. ఏదో సమయం అయింది కదా, ఆదివారం కాబట్టి నేను మందిరానికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థన కనుక ఉపవాస ప్రార్థనలో నేను పాలు పంచుకుంటే దేవుడు దీవిస్తాడా అని ఏదో మొక్కుబడిగా ఏదో వెళ్ళాలి కనుక దైవజనులు అనుకుంటారు, లేకపోతే నా
పక్కన కూర్చున్న సహోదరి రాలేదేంటి అని అడుగుతారేమని వారి కొరకు నువ్వు వస్తే ఆ మెల్లనైన స్థలము, ఆ గొప్ప ఎలుగు మనము చూడలేదు. ప్రియులారా, దేవుడు ఆదిలోనే ఇక్కడ ఉపవాస ప్రార్థన నడుస్తూ ఉన్నాయి. అందరూ కన్నీటి ప్రార్థన జరిగిస్తూ ఉన్నారు. ఎప్పుడు కన్నీటి ప్రార్థన ఎప్పుడు జరుగుతుందో ఆ కన్నీటి ప్రార్థనలో దేవుడు తట్టు కళ్ళెత్తి ఆకాశముడు తలెత్తి ప్రార్థించున్నప్పుడు పిల్లరా, ఈ మందిరం అంతా నీటితో నింపబడ్డది. ఆ మోకాళ్ళ లోతుల్లో ఇదిగో ఆయన ఆకాశము నుండి ఆ నీరుతో జలాలతో మందిరం అంతా నింపబడింది. నింపబడిన కుమారుడా, ఇది నేను ఉంటానని దేవుడు ఆనాడే వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ స్థలంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే తన ఇష్టం దేవుడు ప్రభు ఇది కావాలి ప్రభు నీవు ఉపవాసం కలిగి మందులు అడిగితే దేవుడు ఆ కోరికను తీర్చే దేవుడే ఉన్నాడు. అప్పుడు వచ్చిన దర్శనమే ఇప్పటికీ చేస్తూ ఉంటాం ఆ నెలలో. ఎందుకంటే దేవుడు అదే స్థలంలో నేను మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వాగ్దానం, అది గొప్ప దర్శనం కూడా. ఎందుకంటే కన్నీటి ఏడుస్తున్నప్పుడు ఈ రోజు ఇంత వివాహం ఇంత గొప్పగా జరిగిందంటే దానికి మన ప్రార్థన బలము. చాలా మంది ప్రార్థన చేశారు. ఈరోజు రాత్రి అంతా నిద్రపోకుండా ప్రభువా ఈరోజు వివాహము జరుగుతుందయ్యా, రేపు నా ప్రపంచ వివాహం అందరూ జరుగుతుందయ్యా, ఈ ఆటంకమును జరగకూడదని ఆ కంటి మీద కునుకు లేకుండా ప్రార్థనలో ఉన్నాను. మనకు నిద్రపోతే మన ఎక్కడ పని అయిపోద్దని ఉదయం 6 గంటలు వేస్తే తాను వాళ్ళ మందిరం దగ్గరికి వచ్చి మందిరంలో జరగవలసిన పనులన్నీ చూసుకోవడం జరిగింది. కారణం తెలుసా, ఒక సంఘ బిడ్డ తన ఆపదలో ఉన్న, లేక ఇదిగో వివాహ పనుల్లో ఉన్న కాపరగా ఆ పని. కాబట్టి ఉపవాసముగా ఉండి ఆ రాత్రంతా ప్రార్థన చేసి ప్రభువా ఏ ఆటంకము జరగదు ప్రభువా, వాతావరణం అనుకూలంగా ఉండాలి, వివాహము నువ్వు ఘనమైన దేవుడు ఘనంగా జరగాలి కదా ప్రభువా. ఆయన ఏ చిన్న పొరపాటు వచ్చినా మాకేంటి నీకే కోపం కదా ప్రభువా అని ఆయన బతిమాలుకుంటూ ఆయన వేడుకుంటూ ప్రార్థన చేసినప్పుడు ఊహించిన దానికంటే అద్భుతంగా దేవుడు ఈరోజు కార్యం జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జరుగుతున్న సంగతి కూడా ఊహించవా? ఎవరు ఊహలో అందరి విషయంగా దేవుడు తెలుసండి. ఆయన మహిమను ఆయన విడిచిపెట్టాడు. కాబట్టి ప్రియులారా, మందిరంలో చేసే ప్రార్థనలు నీకు దేవుడు ఇచ్చిన ఈ దైవజనులు మేము చేస్తున్న ప్రార్థనలు ఈ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ప్రియులారా, ఈరోజు వివాహమే కాదండి, ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా ఈరోజు ప్రార్థన కూడా చేసినాం. కారణం తెచ్చా పిల్లరా, ఇప్పుడు మార్చి నెలలో దేవుడు దర్శనం ఇప్పుడు నుంచి అడుగుతున్నాను. మార్చి నెలలోనే ఆ 3 ఫ్లోర్ బిల్డింగ్ తెల్లగా ఉండి దేవుడు తెల్లటి దేవుడుతులు ఎక్కుతూ దిగుతూ ఆ బిల్డింగ్ లో కనిపించిన ప్రభువా నేను అడగలేదన్నా, ఎందుకంటే కరెంట్ అయింది కాబట్టి కట్టలేని ప్రభు అని చెప్పి నేను కన్నట్టు మొన్న దేవుడు మరలా నాతో మాట్లాడి నీ పని నీవు చేయ, నేను గౌరవాలను తెలుస్తాను. అప్పుడులారా, నువ్వు ఎప్పుడైతే ఆయన మీద సంపూర్ణంగా అనుకుంటావో, ఎప్పుడైతే ఆయన విడవకుండా ఉంటావో దేవుడు గొప్ప కార్యాలు మన కుటుంబం పట్ల మన పట్ల జరిగిస్తాడు. శ్రమ మామూలు శ్రమ కాదండి, తినడానికి కూడా ఆహారం లేనంటి స్థితిలో దేవుడు పెట్టాడు. ఆ పండుగలు వస్తే మాసిపోయిన బట్టలను ఉతుక్కుని ఇతర చేసుకుని వేసుకుని అనేకమైన పండుగల్లో దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. అలాంటి పండుగ నుంచి దేవుడు అనేకమైన కొత్త వస్త్రాలు వేసుకోవడానికి 2-3 కన్నా భోజనం పెట్టేంత గొప్ప శక్తిని మాకు ఇచ్చాడు. కారణం తెలుసా, ఆనాడు ఉపవాస ప్రార్థన తల్లి కలిసి మీ బిడ్డలో మీరు సంతోషంగా ఉండాలంటే ఉపవాస ప్రార్థన విడవకుండా మరవకుండా చేయాలి. ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేసావో ప్రభుని ఎన్ని చేయబట్టి వెన్ను తట్టి నీకు చక్కటి మార్గాల్లో దేవుడు నడిపిస్తా. ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రభువా నా స్థితిలో ఉందయ్యా, ఇంకా నేనేమన్నా నా హృదయంలో పాపం ఉంటే నేను క్షమించు ప్రభు, పాపాలు ఒప్పుకుందాం. మీకు ఇచ్చిన సమయాన్ని కొన్ని నిమిషములు ప్రార్థనలో ఉందాం. మీకు ఇచ్చిన సమయాన్ని ప్రభువా దేవాన్ని సన్నిధిలో ఉంటే ఇలాంటి కార్యాలు మేము చూస్తూ ఉన్నాం.
నా కుటుంబంలో మేము చూసే భాగ్యం నాకు దయచే ప్రభు. నీ మెల్లనైన స్వరం నాకు అందించు ప్రభు అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ఎందుకు వచ్చావు మందిరం? ఏ ఉద్దేశం కలిగి వచ్చావు? నీ పక్క వారిని అంటారని వచ్చావా? మీ దైవజనం అంటారని వచ్చావా? బ్రహ్మాని అద్భుత కార్యం చూడడానికి వచ్చావా? ఆలోచన చేసుకుని ప్రార్థన చేసుకో. నువ్వు ఎందుకు వచ్చావు? ఏ విషయం వచ్చావు? ఒకసారి ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకో. నా కళ్ళు చూపుతో కానీ, నోటి మాటతో కానీ, నా ప్రియులారా వినకూడదు ద్వారా నడకతో కానీ, ఆ సైకిల్తో చేయగా ఏమైనా పాపము చేత ప్రభువును క్షమించుయ్యా. ఎప్పటికప్పుడే నీ శరీరం నీటితో శుభ్రం చేసుకున్నట్టుగా ఎప్పటికప్పుడు హృదయాన్ని ఆయన రక్తంతో శుద్ధి చేసుకో. నీ పాపాలు ఒప్పుకునే రక్తంతో శుద్ధి చేసుకో. నీ కొరకు తన ప్రాణం పెట్టాడు ఆయన. ఏ పాపం ఎరగని ఆ యేసయ్య, ఒక మాట కూడా అబద్ధమాడిన యేసయ్య, ఇదిగో ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తారు. పిల్లరా, నిన్ను బట్టే కదా, ఇది నువ్వే కదా, మనమే కదా. ఆయన ముఖమే మూడేళ్ళకి కారకులు కదా. ఆయన పిడుగుతులు కుదడానికి కూడా మనమే కారణము. కాబట్టి ప్రభువాన్ని క్షమించు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. నీ కొరకు ఆయన జీవి నాగర చాలా వల్ల దున్నబడ్డదయ్యా. నీ కొరకు ఆయన జీపు నాగర చాలా వల్ల దున్నుడయ్యో దేవా. నిన్ను కొడుతుంటే ప్రభా నాగర చాలా వల్ల ఆ ప్రభా శరీరం అంతా చిక్కిపోయింది ప్రభా. అయినా కొట్టలో కొట్టినప్పుడు ప్రభా అది లాగుతున్న సమయంలో నీ దేహం అంతా నా ప్రభా శిల్లా చెదిరి పడిపోతున్నాయి కదా ప్రభా. అయ్యో దేవా, నేను చేసిన పాపలు పడుతున్నా ప్రభా. ఇంతగా ఆదరం పడుతున్నావా తండ్రి? నీకుంటున్నది. ఒక్కసారి నీ కొరకు పంటను జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి ఆ శిలువ నీ కొరకు ఆయన పలుకుతున్న మాటలు జ్ఞాపకం చేసుకో బిడ్డ. ఎవరు మౌనంగా ఏదో ఆలోచన వచ్చా బిడ్డ? దేవుడిని తాకాలి ఈరోజు. నేను ప్రయాసపడి కాలం వస్తున్నారు. అలా ఎందుకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఇంకా లోపల పడిపోయి నీ భార్య దేవుడి భారంతో నిండిపోయి నువ్వు మనసారి దేవుడిని ఆరాధించలేకపోతున్నావు బిడ్డ. దేవుడు రెండు చేతులు నేను రమ్మంటున్నాడు. అమ్మా నా కుమారుడా, నా కుమారుడిని అని పిలుస్తూ ఉన్నాడమ్మా. నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు సరెండర్ అయిపోతే, నీవు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకుంటే పిల్లరా, ఆయన రక్తము కాచిన రక్తంలో నువ్వు శుద్ధి చేసుకుంటే, ఇదిగో దేవుడు నీకు ఇవ్వాల్సిన దీవులన్నీ ఇవ్వడానికి చెందాడు. భూమి ఆకాశం మధ్య ఆడుతూ ఉన్నాడు. ఎన్నో మన నీ కొరకే కదమ్మా, మన కొరకే తగ్గ తల్లి చావబడ్డా ఎన్నో మాటలు పడుతున్నా. ఆ దీనాది దేవుడు చూపుతో చూస్తూ మనం అంటున్నాడు, దేవాలయం చేస్తున్న క్షమించమని ప్రభు దేవుడు అడుగుతూ ఉన్నాడు. అయ్యో ఇంకా నీలో మార్పు లేదా? ఇంకా నీలో మార్పు లేదా? నీరు రాత్రి దేవుడు చేసుకున్నావా? అడుగు ప్రభువుని. దేవుడికి నీ సమయాన్ని బట్టి దేవుడు అడుగు అని కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అడగకపోతే బిడ్డ దేవుడు పిలుస్తూ ఉన్నా నువ్వు రాలేక వచ్చినా నీ హృదయం కరగకుండా రాత్రి తేలిపోయిన హృదయాన్ని ఇంకా పండలేక ఉంటే ఏమో ఆయన నోటి నుంచి ఉమ్ము వేస్తాడేమో. ఆయన నోటి నుండి ఉమ్ము వేస్తే ఏమైపోతావో బిడ్డ ఆలోచన చేస్తావా?
నిన్ను రక్షించేవాడే, నిన్ను కాపాడేవాడు, ఆయన తన రాజ్యంలో తీసుకెళ్లే దేవుడే. ఆయన నోటి నుండి నువ్వు ఉమ్మవేయబడితే నీ పరిస్థితి ఏంటో ఏనాడైనా ఆలోచన చేస్తావా? అడుగు నా ప్రభువా, నీ నోటి నుండి ఉమ్మవేస్తే వద్దనయ్యా. నా ప్రభువా, నీ కబుర్లు తీసుకున్నాయన. కోడి తన పిల్లలతో రెక్కల కింద ఏ విధంగా కాపాడుతుందో అయ్యా, నీ రెక్కల కింద కుటుంబాన్ని కాపాడుకో ప్రభు ప్రార్థన చేశాను. ఇంకా నువ్వు ఇదిగో రెక్కల కిందకి నువ్వు రాకపోతే సాధారణ గెద్ద ఇదిగో నీ పిండం తీసుకెళ్ళిపోయి ఇదిగో చెట్టు కొమ్మ పైన పేదం ఉండగానే నిన్ను తీర్చుకుంటూ ఏ విధంగా అయితే ఆ కోడి పిల్లలు ఆ గెద్ద ప్రాణం ఉండగానే ఏ విధంగా తింటుందో, కిరికిరలు ఆడుతున్నా, ప్రాణంతో ఉన్నా, ఎంత నరక బాధపడుతున్నా దాన్ని విడవకుండా అది ప్రాణం ఉండగా శరీరం చేరు చేస్తుంది. ఆ పిల్లరా, ఆ బ్రతుకు కావాలా? యేసయ్య స్వరం విని ఆయన రెక్కల కింద ఆశ్రమం కావాలో ఆలోచన చేసుకో. ఇంకా నీ హృదయాన్ని రాతి బండలా ఉంచుకుంటే, ఇంకా నీలో పశ్చాత్తాపం రాకపోతే, బిడ్డలా నీ బ్రతుకులు ఎందుకు బ్రతుకుతున్నావో నీకు తెలియకపోతే, ఎందుకో నా ప్రేమ తెలుస్తుందా? ఆయన గాయములో ఇదిగో మానిపోయిన గాయాలను తోమవలే నువ్వు రేపుస్తున్నావేమో ఆలోచన వచ్చాయి. ఆయన నీ కొరకు గాయపాలయ్యా. నువ్వు చూపుతున్నావు పశ్చాత్తాపంటే ఆ గాయములు మానుతూ ఉన్నాయి, కానీ మరలా ఆ గాయములు రేపే స్థితిలో ఉన్నాయేమో ఆలోచన చేయగల సహోదరి సహోదరుడా. ఉన్నతమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, శాంతిపరుడు, సమాధానకర్త, ఎలుగునిచ్చే దేవుడు, బాధల్లో ఉంటే తోడై ఉన్నవాడు, ఆపదల్లో ఉంటే రక్షించేవాడు, అగాధంలో ఉంటే చెయ్యందించి నడిపించే దేవుడు, చీకట్లో సంచరిస్తే ఎలుగునిచ్చే దేవుడు. పిల్లరా, ఇంత ఉన్నతమైన గడైన దేవుడిని మరచావేమో జాగ్రత్త. అన్నీ ఉన్న యేసయ్యను ఆరాధిస్తున్న బిడ్డ, నీ కుటుంబంలో సమస్య వస్తే ఆయన దూరపరుచుకుంటున్నామేమో జాగ్రత్త. గాయములు పెట్టేది నేనే, ఆ గాయమును పూడ్చేది నేనే అంటున్నా. పిల్లరా, ఇంతగా వినకపోతే నిన్ను కూర్చైనా గాయపరిచిన ఆయనతో నడిపించుకుని గొప్ప ఉన్నతమైన శాంతిపరణ చేస్తే నువ్వు ఆశ్రదిస్తున్నావు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోలేదా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశం విడిచిపెట్టుకోకు. నువ్వు ప్రార్థనలో ఉండవు. అందరూ లేచి నిలబడతాం, అందరూ లేచి నిలబడతాం, లేచి నిలబడతాం బిడ్డలారా. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు నీకు ఇచ్చిన సమయం ఏదో అవసరం కలిగి వచ్చి ఉండవచ్చు, ఏదో నా ప్రభు పాదాల యొద్ద చెప్పుకుందామని వచ్చి ఉండవచ్చు, నీవు నా వద్ద చెప్పుకునే పరిస్థితిలో ఉండవచ్చు. కానీ ప్రభు వినగల చెవులు, మాట్లాడినోరు, చూడగల